వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లి చెల్లిపైన గెలిచినటువంటి సందర్భం ఈరోజు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనుకూల తీర్పు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. సరస్వతి పవర్ వాటాలో ఉన్నటువంటి తన షేర్స్ని తన కూతురి మీద బదలాయించడాన్ని తప్పుపడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ భారతి ఈ ఇద్దరు దంపతులు కూడా 2024 సెప్టెంబర్లో ఎన్సీఎల్టీని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఎన్సీఎల్టీ ఇచ్చినటువంటి ఒక తీర్పు నిజంగా వైఎస్ భారతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా కొంచెం వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. వాస్తవానికి వాళ్ళు 2024 సెప్టెంబర్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తమకు తెలియకుండా తన తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ తన చెల్లెలుగా ఉన్నటువంటి షర్మిలకి అంటే విజయమ్మ తన కూతురికి తన షేర్స్ అన్ని అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణగా తెర మీద తీసుకొచ్చారు. ఈ విధంగానే పిటిషన్ వేసినటువంటి సందర్భం. మరొక వైపు సిబిఐ ఈడీ కేసులు ఉన్నందున ఈ బదలాయింపు ప్రక్రియ అనేది నిజంగా న్యాయపరంగా కాదు, ఖచ్చితంగా ఇది అన్యాయం అంటూ కూడా ఆయన మరీ గుర్తు చేసినటువంటి సందర్భం ఆ పిటిషన్లో. సో ఇరుపక్షాల వాదనలు వింది ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. హైదరాబాద్లో ఉంది ఈ ఎన్సీఎల్టీ కోర్టు, ఈ ట్రిబ్యునల్, ఈ న్యాయస్థానం. ఈ విపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున వాదించినటువంటి న్యాయవాది వాదించినటువంటి ఏదైతే వాదనలు ఉందో ఏకీభవించినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పిటిషన్ వేసుకున్నారో, ఏదైతే అప్పీల్ చేసుకున్నారో ఆ అప్పీల్కి, ఆ పిటిషన్కి సంబంధించి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. ఆ బదలాయింపులు జరగవు, ఆ బదలాయింపులు న్యాయబద్ధమైనటువంటి కావు, ఖచ్చితంగా నిలిపివేయాలంటూ కూడా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చెప్పడంతో ఇప్పుడు వైఎస్ జగన్కి అలాగే వైఎస్ భారతికి నిజంగా వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఆల్రెడీ కుటుంబంలో ఈ యొక్క చిచ్చు, ఈ ఎన్సీఎల్టీ తీర్పు అనేది మరింత చిచ్చును అగ్గిరాజేసిందనంటే కనుక ఖచ్చితంగా ఇది మరింత ముదిరే వ్యవహారంగానే చెప్పక తప్పదు. చూద్దాం అసలు ఏం జరగబోతుందో రేపటి నుంచి.